రావు వీరికి దేవుడు మంచి ఉద్యోగాన్ని దయచేయమని పునీత అంతోని వారి ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరిసే సంజీవి ఆనంద్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పి చిన్నమ్మ మరియు రాజారావు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, జి పుష్పరాణి వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలని ఈ దివ్య పూజబల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేస్తూ చేతులను జోడించి పవిత్రమైన దివ్య పూజబల్లో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, 8వ సామాన్య ఆదివారంలో ప్రవేశించాం. ఇది ఈ 8వ సామాన్య ఆదివారం రోజున తల్లి అయిన శ్రీ సభతో పాటు మనము ధ్యానించే ధ్యానాంశము, నీ మాటకు విలువ పెంచుకో. మన మాటలు, మన చేతలు, వీటి ద్వారా మన క్యారెక్టర్ ఏంటో మనకు తెలుస్తుంది. మన మాటల ద్వారా, చేతల ద్వారా మనమేంటో తెలియచేయబడుతుంది అని ఈ రోజున 3 గ్రంథాల నుంచి ప్రభు మనకు జీవిత పాఠాలను నేర్పించబోతున్నారు. మొదటి పట్టణంలో 3 ఉదాహరణలతో మన సంభాషణ, మన మాటలు, మన చేతలు ఏ విధముగా వడకట్టబడాలి అనేటువంటి విషయం గురించి తెలియచేయబడుతున్నాయి. నేటి 2వ పట్టణంలో క్రీస్తు ప్రభు ఏ విధముగా మరణం పైన విజయాన్ని సాధించాడు అనేటువంటి దాని గురించి తెలియచేయబడుతుంది. సువిశేష పట్టణంలో ప్రభు మరలా 3 ఉదాహరణలతో ఇదిగో మనము దేనిని విత్తుకుంటామో దానినే కోసుకుంటాము అని ప్రభు తెలియచేస్తూ మన మాటలకు, మన చేతలకు విలువను పెంచుకోమని ఆహ్వానాన్ని అందిస్తున్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము మన మాటల ద్వారా, మన చేతల ద్వారా సరైనటువంటి రీతిలో నివసించలేనటువంటి సందర్భాలు, సమయాలు, ఇతరులను గాయపరిచినటువంటి సమయాలు, సందర్భాలు, ఇతరులను నిందించినటువంటి క్షణాలు, సందర్భాలు, ఇతరులను దూషించినటువంటి సమయాలు, సందర్భాలు గాను పరివర్తనను, పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచువాను. ఏదైనా తలంపు చేతులు, వాక్కు చేతులు, క్రియ చేతులు, అశ్రద్ధ చేతులు నువ్వు పాపము చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకరుడైన పరిశుద్ధ మహిమాతను సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేము మా కొరకు మా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించమని బతిమాలుకొంచున్నాము.
పరిశుద్ధుడగు దేవా, పరిశుద్ధుడగు దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
పవిత్రులను పరిశుద్ధులను నిన్నతునికి మహిమా 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 ప్రేమ భక్తులకు శాంతి 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 ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లును నీ శాంతి పాలన క్రింద ఉండినట్లును చేయమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సామరస్యరహిత వాతావరణంలో ప్రశాంతను అనుభవించుచు నుండి భక్తితో నిన్ను కొలిచినట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మన ఆతుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. మొదటి పఠనము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఊపిన జల్లెడలో మట్టి పల్లలు మిగిలినట్లే నరుని సంభాషణమున దోషణములు కనిపించును. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము, అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష కనుక ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన.
విడిచెను కష్టాల నన్ను నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నన్ను నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నన్ను మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 74 నుండి 78 వరకు. సహోదరులారా, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు మరణించునది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది. విజయము సంపూర్ణము అను పవిత్ర గ్రంథ వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలయనా ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి మహిమ. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. రక్షించు ప్రభువాకు రక్షించు ప్రభువాకు
నీటిని ద్రాక్షరసమును ప్రేమతో మార్చిన వాకు నీల సంద్రమునా నాయచిన వాకు నీటిని ద్రాక్షరసమును ప్రేమతో మార్చిన వాకు స్వస్థతనిచ్చిన వాకు స్వస్థతనిచ్చిన వాకు ఘనత మహిమ యేసుకే చెందును ఘనత మహిమ యేసుకే చెందును ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత లూకా గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుంచి 45 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులకు ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పాను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును గోతులో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకునుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తపండు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పళ్ళు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన సత్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఎలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటు మాట వెలువడును. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపములు క్షమింపబడును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మన ధ్యానాంశము నీ మాట విలువ పెంచుకో. నీ మాట విలువ పెంచుకో. మాటలు మనిషి వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయి. మనిషి చేతలు ఆయన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. మన మాటలు మన చేతలు మనమేంటో నిరూపిస్తాయి. ఈ మాటల విషయంలోనూ చేతల విషయంలోనూ కడు జాగ్రత్త వహించకపోతే మనము ప్రమాదములో పడిపోయేటువంటి ఆవశ్యకత ఉంటుంది. నీవు మంచివాడువా చెడ్డవాడివా, నేను మంచివాడినా చెడ్డవాడినా అనేటువంటిది మన మాటల మీద మన చేతల మీద ఆధారపడి ఉంటుంది. మన మాటలు చేతలు సరైనటువంటివి సక్రమైనవి అంటే ఇది చాలా మంచివాడురా అంటారు. మన మాటలు మన చేతలు చెడును ప్రదర్శిస్తే వీడు దుష్టుడురా అంటారు. ఈ రోజున ఏదైనా కానీ మన క్యారెక్టర్ ఏంటో మనమేంటో తెలిపేవి మన హృదయం నుండి వెలువడేటువంటి మాటలు చేతలు మాత్రమే. వాట్ ఐ యామ్ అండ్ వాట్ యు ఆర్
ఈజ్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ బై అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్. మన చేతలు మాటలు అనేటువంటివి మనం ఏంటో నిరూపిస్తున్నాయి. నేటి పట్టణాలన్నింటిలో కూడా చాలా ఉదాహరణలు. మొదటి పట్టణంలో 3 ఉదాహరణలు, సువిశేష పట్టణంలో 3 ఉదాహరణలు, ఈ రోజున రెండవ పట్టణంలో క్రీస్తు ప్రభు యొక్క ఉదాహరణ. ఇవన్నీ కూడా మనకు తెలిపే విషయమే ఒకటే, మన మాటలు చేతలు మన జీవితాన్ని రూపుదిద్దుతాయి. కాబట్టి మన మాటలను మాట్లాడేటప్పుడు, మనం చేసే చేష్టలు, మన కార్యాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. లేదంటే మనమేంటో, మన రొంగేంటో, మన రూపేంటో, మన ఓసరవిల్లి తత్వం ఏంటో బయటపడుతుంది. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక గురువు 2 శిష్యులను పిలిచి ఒక ఇద్దరు శిష్యులను పిలిచాడట. అందులో ఒక శిష్యుడు చాలా చెడ్డవాడు. ప్రతిసారి చెడుగా ఆలోచన చేస్తాడు, నెగిటివ్గా ఆలోచన చేస్తాడు, ఎప్పుడు చెడునే తలస్తాడు. రెండోవాడు మంచివాడు, ఎప్పుడు మంచిని ఆలోచన చేస్తాడు, మంచిగా పాజిటివ్గా ఆలోచన చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. అయితే ఈ విధముగా ఈ 2 శిష్యులు, మంచి చెడు అనేటువంటి వీరిరువురు ఒకసారి ఒక గురువు గారు పిలిచి వీరికి ఒక గుణపాఠాన్ని నేర్పించాలనుకున్నాడట. అనుకుని వీరిరువురిని మంచివాడుతో అన్నాడట, ఇదిగో శిష్య, నీవు ఒక గ్రామమునకు పోయి ఆ గ్రామములో చెడువారు ఎంతమంది ఉన్నారో చూసిరా అని మొట్టమొదటి మంచివాడితో చెప్పారట. మంచివాడితో ఏమని, చెడ్డవారు ఎంతమంది ఉన్నారో గ్రామానికి పోయి వెళ్ళి చూసుకునిరా. అలాగే రెండో వాడితో, ఎవరితో, చెడు శిష్యునితో, చెడుగా ఉండేటువంటి వాడితో కూడా ఇలాంటి రకమైనటువంటిది, శిష్య నీవు వెళ్ళి మంచివారు ఎంతమంది ఉన్నారో గ్రామంలో వెళ్ళి కనుక్కొనిరా, చూసిరా అని చెప్పారట. గురువు గారికి విధేయించి ఊరంతా తిరిగారు, వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళారు, రోజంతా తిరిగారు. రోజు అయిపోయింది. రోజు చివరలో గురువు గారి ఇద్దరిని పిలిచి ఈ విధముగా అడిగాడట. ఇదిగో మంచివాడితో గురువు అన్నాడు, ఇదిగో మరి నేను నిన్ను విలేజ్కి పంపించాను, గ్రామానికి పంపించాను కదా, ఎంతమంది చెడ్డవారు నీకు కనిపించారు అని మంచివారిని అడిగితే మంచివాడు అన్నాడట, గురువు గారా, మీరు చెప్పినట్లుగా మీ ఆజ్ఞకు శిరస వహించాను, గ్రామానికి వెళ్ళాను, నా కంటికి నా దృష్టికి ఆ గ్రామంలో అందరూ కూడా మంచివారిగానే కనిపించారు, చెడ్డవారు ఎవరు కూడా నాకు కనిపించలేదు అన్నాడట. సరే మంచిది అని రెండవ వానితో గురువుగారు చెడ్డవాడు ఈ రెండవ వానితో ఎంతమంది మంచివారు మరి నీకు కనిపించారు శిష్య అని ప్రశ్నిస్తే ఈ రెండో వ్యక్తి అన్నాడట, ఈ చెడు శిష్యుడు, గురువుగారా నీ ఆజ్ఞ నేను శిరస వహించాను, ఎందుకు నా దృష్టికి నేను తప్ప ఊరంతా కూడా అందరూ చెడ్డవారిగా ఉన్నట్టున్నారు, వారి వైఖరి చూస్తే చెడ్డగా కనబడుతున్నారు, వారి బిహేవియర్, వారి మాటలు వింటే అందరూ కూడా చెడ్డవారిలాగా ఉన్నారు అని వ్యక్తీకరించి చెప్పాడట. అయితే ఈ ఇరువురిని వెళ్ళిపోయిన తర్వాత మిగతా శిష్య బృందం వచ్చి, గురువుగారా వీరిరువురిని అడిగినటువంటి ప్రశ్నలకు అర్థం ఏమిటి అని అడిగితే గురువుగారు ఈ విధముగా నీతిని చెప్పారట. ఏంటది? మంచివాడి దృష్టికి ఎప్పుడూ మంచే కనబడుతుంది, చెడువాడి దృష్టికి ఎప్పుడూ చెడుగానే కనబడుతుంది. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని నీ మాటకు విలువ పెంచుకో. మనము దేనిని నాటుకుంటామో దానినే మనం కోసుకుంటాం, మనము దేనిని పెంచుకుంటామో దానినే మనము అభివృద్ధి చేసుకుంటాం, మనము దేనిని కలిగి మన మనస్సులో హృదయంలో దేనిని ఉంచుకుంటామో అదే మన నుండి బయటకు వస్తుంది. ఈ విధముగా ఈ రోజున మన చేతలు, కార్యాలు, మన సంభాషణ, మన భాష, మన కార్యాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, విలువలతో కూడుకున్నటువంటి విధముగా ఉంటే మనము సేఫ్, లేదంటే ప్రమాదాన్ని కొనికి తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉందని ప్రభు చాలా స్పష్టంగా చిన్న చిన్న ఉదాహరణల ద్వారా తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక తరగతి గదిలో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారట. అల్లరి చేస్తుంటుంటే టీచర్ గారు వచ్చి, పిల్లలు మీరు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించిందట.
తెలియదు టీచర్ అని చెప్పారట వాళ్ళు. టీచర్ గారు అన్నారట, ఏమి లేదు, మీరు ఎందుకు అల్లరి చేస్తున్నారు తెలుసా, మీ మెదడులో 2 కుక్కలు ఉన్నాయి అన్నదట. 2 కుక్కలు ఉన్నాయా టీచర్? అయితే ఆ ప్రక్క నుంచి ఒకళ్ళు లేచి, టీచర్ ఆ కుక్క పేర్లు ఏంటి టీచర్ అని అడిగాడట. ఆ కుక్క పేర్లు ఏంటి టీచర్ అని అడిగితే టీచర్ గారు, ఏమీ లేదు, ఒకటి మంచి మరొకటి చెడు అని చెప్పిందట. మరొక పక్క నుంచి మరొక విద్యార్థి లేచి, టీచర్ టీచర్ అవి ఏం చేస్తున్నాయి టీచర్ అని అడిగిందట. ఏమీ లేదురా నాయన, 2 కుక్క పిల్లలు 2 పోట్లాడుకుంటున్నాయి అని తెలియచేసింది టీచర్ గారు. అయితే ఇక మధ్య నుంచి మరొకరు లేచి, టీచర్ 2 పోట్లాడుకుంటున్నాయి కదా, మరి ఏది గెలుస్తుంది టీచర్ అని అడిగితే ఉపాధ్యాయురాలు ఈ విధంగా చెప్పిందంట. ఏమని? నీవు దేనిని పెంచి పోషిస్తే అదే గెలుస్తుంది అని. రోజున ఇవన్నీ మనకు బహుశా నీతి కనిపించవచ్చు. దేనిని మనము పెంచి పోషిస్తామో అదే గెలుస్తుంది. దేనిని మనం ఎత్తుకుంటామో దానినే మనం కోసుకుంటాం. దేనిని మనలో నాటుకుంటామో అదే మన నుండి వెలువడుతుంది. ఈ రోజున 3 పట్టణాలు కూడా చాలా క్షుణ్ణముగా తెలియచేసినటువంటి సత్యాలు క్రీస్తునామమునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఆంగ్ల సామెత ఒకటి ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. బయట బుక్కును చూచి, ఈ పుస్తకాన్ని చూచి, కవర్ను చూచి, అది దానిలో ఉన్నటువంటి భావము, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనము ఈజీగా జడ్జ్ చేయలేము. పుస్తకం మొత్తం చదివిన తర్వాతే మనకు సారాంశం ఏంటో అర్థమవుతుంది. ఆ విధముగానే మనము కూడా చాలాసార్లు మన మాటలు, మన చేతలను బట్టి మనమేంటో నిరూపిస్తుంది. సాధారణంగా మన ఎక్స్టర్నల్ థింగ్స్ చూసి ఆమె అలాంటివాడు ఇలాంటివాడు అని మనము బాహ్యముగా మనం చెప్తూ ఉంటాం. ఉదాహరణకు అంగరంగ వైభవముగా తయారైతే ఆమె బ్యూటిఫుల్ అని చెప్తాం. కానీ we do not know మనసులో ఏముందో మనకు తెలియదు. బహుశా బాహ్యానికి అందముగా ఉండొచ్చాము, లోపల చాలామంది ఆభరణాలు ఇవన్నీ వేసుకుని చక్కగా అందముగా కనబడతారు. బయటికి అందముగా కనిపించినంత మాత్రాన ఆమె మంచిదా చెడ్డదా అనేటువంటిది we cannot decide. మనము అంతరంగంలోని హృదయంలోని భావాలను తెలుసుకున్న తర్వాతే ఆమె మంచిదా, ఆమె తత్వం మంచిదా, ఆమె క్యారెక్టర్ మంచిదా అనేటువంటిది మనం చూస్తాం. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నీ హృదయంలో ఏముందో అదే నీ మాటల ద్వారా బయటకు వస్తుంది. నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి మాటలు, సంభాషణ, కార్యాలు అనేటువంటివి ఏ కోణంలో ఉన్నాయో ఆలోచన చేద్దాం. మన మాటలు ప్రస్తుత ప్రపంచంలో మంచి మాటలా అంటే అందరివి మంచి మాటలని చెప్పలేం. పోనీ చెడు మాటలా అంటే అందరివి చెడు మాటలని చెప్పలేం. ఏంటి లోపం ఏంటి, ఎక్కడ ఈ ప్రమాదాలు, ఎక్కడ ఈ సమస్యలు వస్తున్నాయి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తూ క్రీస్తునామమునందు ప్రియబిడ్డలారా, మన మాటలు చేతలు ఎలా ఉండాలో నేటి పట్టణాల ద్వారా తెలియచేయబడుతున్నాయి. మొట్టమొదటి పట్టణము శ్రీరామపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథములో ఈ రోజున చదివినటువంటి కొన్ని మాటలు 4 వచనాలు ఉన్నాయి. అందులో 3 ఉదాహరణలు. ఇందులో మన సంభాషణ మాటలు ఎలా ఉండాలో తెలియచేస్తూ శ్రీరామపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనములో రాయబడినటువంటి మాట, నరుని మాటల తీరుని బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. నరుని మాటలను బట్టి అతని శీలమును గుర్తింపవచ్చును. శీలం అనగా క్యారెక్టర్. మన క్యారెక్టర్ ఏంటో మన మాటల వలన ఏ విధముగా గుర్తింపవచ్చునో 3 ఉదాహరణలు. మొట్టమొదటి ఉదాహరణ తూర్పారబెట్టడం. గింజలు మీకు అందరికీ తెలుసు, బహుశా కొంతమంది తెలియకపోవచ్చు. గ్రామాల్లో వరిని పండిస్తారు. పండించిన తర్వాత పంట వలిచిన తర్వాత వాటిని కోసి వారిని తూర్పారబడతారు. అంతా గింజలన్నీ సేకరించిన తర్వాత వాటిని జల్లెల్లో కానీ, జల్లెడు పట్టడంలో కానీ, జల్లెడు కానీ లేదా చాట్లో వేసి అలా ఇసురుతుంటుంటే ఆ పొట్టంతా పోతుంది. ఆ మెయిన్ గింజలన్నీ కూడా క్రింద పడతాయి. అవి అయిపోయిన తర్వాత కూడా అందులో ఒకవేళ మట్టి పిల్లలు ఉంటే దాన్ని చెరగడం ద్వారా లేదా జల్లెడి పెట్టడం ద్వారా మట్టి అది వేరైపోతాయి. ప్రభు ఈ ఉదాహరణ తెలియచేస్తూ దేవుడు అంటే ఏమంటున్నాడంటే,
మనము సంభాషించే సంభాషణలు, చేసే కార్యాల్లో ఇలాంటి మట్టి పిల్లలు లాంటివి దోషాలు చాలా బయటకు వస్తాయి. వాటన్నిటి ఏం చేయాలి? చిట్ట చివరిగా ఏ విధముగా జల్లెడు పడతారో ఆ విధముగా మన మాటలు జల్లెడు పెట్టిన తర్వాతే ఇవి బయటికి రావాలని వ్యక్తపరుస్తున్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన హృదయములో ఏది మంచిని చెడు ఏముందో దానిని జల్లెడు పట్టి మన సావధానముగా మన మాటలు మాట్లాడాలి. మనం ఒకరితో మాట్లాడినప్పుడు మన మాటల్లోనూ సంభాషణలోనూ దోషములను జల్లెడి పెట్టాలి. ఏ విధముగా మంచి గింజలు ఒక ప్రక్కకు, పొట్టంతా కూడా బయటికి విసిరేస్తామో అలాగే మంచినంతని కూడా హృదయంలో ఉంచుకోవాలి, చెడునంతటిని కూడా, పొట్టినంతటిని కూడా బయటికి పారవేయాలి. ఇది ప్రభు మొట్టమొదటిగా తెలియచేస్తున్నటువంటిది. ఏ విధముగా మన మాటలను జల్లెడి పెడుతున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవదిగా కుమ్మరి చేసిన కుండ. శీరపుత్రుని సుజ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనములో కుమ్మరి చేసిన కుండకు పరీక్ష అవసరం. కుమ్మరి కుండను చేస్తాడు. చేసిన తర్వాత ఆ కుండను కాలుస్తాడు అగ్నిలో. కాల్చిన తర్వాత ఆ కుండ గట్టిగా ఇలా కొట్టి చూస్తాడు. అది గట్టిగా ఉందా లేదా స్ట్రాంగ్గా ఉందా లేదా వీక్గా ఉందా, బలహీనంగా ఉందా అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుంది? కుండ కాల్చిన తర్వాత దాని యొక్క ఆ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది కుమ్మరి ఎలాంటి మట్టి వాడాడు, ఏ విధముగా అది కాల్చబడింది, ఏ విధముగా పరీక్షింపబడింది అని. మనము కూడా ఈ విధముగానే మన సంభాషణ అనేటువంటిది ఈ విధముగా కాల్చబడాలి. ఈ విధముగా కాల్చబడినప్పుడు లోపల ఉన్నటువంటిది ఆ మంచితనం అనేటువంటిది గట్టిపడాలి. కొన్నిసార్లు కాలుస్తున్నప్పుడు వేడిమిని తట్టుకోలేక కుండలు పగిలిపోతూ ఉంటాయి. ఆ విధముగానే మనిషి అనేటువంటి వాడు కొన్నిసార్లు ఈ మంచి అనేటువంటిది బూతులు కావచ్చుగాక, వివిధ దుర్గుణాలు కావచ్చుగాక, వాటి వేడిమి వలన ఏ విధముగా కుండలు పగిలిపోతాయో ఈ పాపాల వేడిమి వలన కొన్నిసార్లు జీవితాలు పగిలిపోయేటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్నటువంటి సంభాషణ, క్రియలు ఇవన్నీ కూడా కాల్చబడుతున్నాయా? ఇక మూడవదిగా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనిషి విలువ మన మాటలను బట్టి ఉంటుంది. కుండ విలువ కాల్చబడిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ విధముగానే ప్రభు మనిషి యొక్క విలువను గుర్తిస్తున్నారు. ఇక మూడవదిగా చెట్టు కాపును బట్టి అది మంచి చెట్ట, చెడు చెట్ట అని తీర్మానం చేస్తారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, చెట్టు పండును బట్టి అది మంచి చెట్ట, చెడు చెట్ట తెలుస్తుంది. ఇల్లాలను బట్టే ఇల్లు ఎలాంటిదో తెలియచేస్తుంది. ఇల్లుని చూస్తే ఇల్లాలు ఎలాంటిదో తెలుస్తుందట. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈ విధముగా చెట్టును బట్టి, పండును బట్టి ఏ విధముగా చెట్టుని తెలుసుకుంటామో మన మాటలను బట్టి మన జీవితం ఏంటో తెలియచేయబడుతుంది అని చాలా చక్కనైనటువంటి ఉదాహరణలతో మత్తయి గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. నీ మాటను బట్టి నీవు దోషువో నిర్దోషువో పరిగణింపబడతావు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, ఈ విధముగా మనము మన మాటలను బట్టి మనము మంచివారమా చెడ్డవారమా అనేటువంటిది మన మాటలు డిసైడ్ చేస్తాయి. మన తత్వం డిసైడ్ చేస్తుంది. మన చేతలు, మన క్రియలు డిసైడ్ చేస్తున్నాయి, తీర్మానం చేస్తాయి. వీటిని జ్ఞాపకం ఉంచుకుంటూ నేటి సువిశేష పట్టణంలో కూడా, స్వార్థలో కూడా ఈ విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. మంచి చెట్టుకు మంచి పళ్ళు పూస్తాయి, చెడు చెట్టుకు చెడు ఫలాలే పూస్తాయి. అలాగని కొబ్బరి చెట్టుకు తాటికాయలు కాయవు, తాడి చెట్టుకి కొబ్బరికాయలు కాయవు. ఏ చెట్టుకు ఉండవలసినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆ చెట్టుకుంది. అందుకే ప్రభు అంటున్నారు, పండును బట్టి ఏ ప్రతి వృక్షము, మనిషి మాటలను బట్టి హృదయ పరిపూర్ణత బయట వెల్లడి వస్తుంది అని తెలియచేస్తున్నారు. ఈ మాటలు, మన క్రియలు ఇవన్నీ కూడా దేని ద్వారా వస్తాయంటే నాలుక ద్వారా. ప్రభునందు ప్రియ బిడ్డలారా, నాలుకట 3 రకాలు. నాలుక 3 రకాలు. నెంబర్ 1, అబద్ధాలాడే నాలుక. నోరు విప్పితే అబద్ధాలు, ఒప్పుకోరు. మన ఆదాము అవ్వ బ్యాచ్. ఏమ్మా పాపం చేసావంటే, నేను కాదు, నా పక్కన నువ్వు కలిపినటువంటి ఆయన పైన తోసి ఆదాము మీద తోసేసింది అవ్వ.
అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. కయను నీ తమ్ముడు ఏబేల్ ఎక్కడంటే నేనేమన్నాడు, కాపలాదారుని అన్నాడు. అంటే క్రీస్తునాథుని ప్రేసి బిడ్డలారా, అబద్ధాలాడే నాలుక. రెండవదిగా గొప్పలు చెప్పుకునే నాలుక. నోరిప్పితే చాలు, ఇంకా తన జీవితంలో జరిగే ప్రతిసారి కూడా ఆ రోజుల్లో ఇలా చేశాను, ఈ రోజుల్లో ఇలా చేశాను, ఒకసారి 2 సార్లు పర్వాలేదు, కానీ అదే మాటగా అదే తత్వముతో కొన్నిసార్లు గొప్పలు చెప్పుకునే నాలుకలు. నేనిది. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, అతిగా గొప్పలు చెప్పుకోవడము అనర్థానికి దారితీస్తుంది. అది మనల్ని గోతులో పడవేస్తుంది. కాబట్టి గొప్పలు చెప్పుకునే నాలిక. మూడోది నిజాన్ని ఒప్పుకోని నాలిక. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మనకు కనబడతారు నిజాన్ని ఒప్పుకోనేటువంటి నాలిక. కయను, ఆబేలు లాంటి ఉదాహరణలు ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారు అంటారు, వైద్యుడు రోగి నాలుకను చూచి అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడమే కాకుండా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. అలాగే మనము కూడా వేరే వ్యక్తి మాట్లాడే తీరును బట్టి, అతని జీవితాన్ని బట్టి, అతని ఆత్మస్థితిని బట్టి మన మనస్తత్వం ఏమిటో, మన క్యారెక్టర్ ఏంటో గ్రహించవచ్చని అసిసిపురి ఫ్రాన్సిస్ గారు అన్నారు. సాధారణంగా వైద్యులు నాలిక రుచిని మాత్రమే తెలుసుకోవడానికి కాకుండా, నాలిక సాధారణంగా రుచిని మాత్రమే తెలుసుకునేది కాదు. వైద్యులు అంటారు, నాలిక ద్వారా కూడా ఏం జరుగుతుందో చెప్తారట. నాలుక మీద ఉన్నటువంటి ఒక్కొక్క భాగము ఒక్కొక్క అవయవాన్ని సూచిస్తుందట. నాలిక సాధారణంగా ఎలా ఉండాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి అద్దాల్లో మీ నాలుక ఎలా ఉందో. సాధారణంగా లేత ఎరుపు రంగులో ఉండాలి. ఇది చెప్పిన తర్వాత వచ్చి నన్ను తిట్టకండి. ఇవన్నీ ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ మెడిసిన్ సంబంధించినటువంటివి. నాలుక లేత రంగు ఎరుపులో ఉండాలి. ముదురు ఎరుపులో ఉంటే వేడి, అల్సర్స్, వాపు అనేటువంటివి వ్యాధులకు చిహ్నం. నాలుక తెల్లగా ఉందనుకోండి, నాలుక రక్తహీనత, కొవ్వు పట్టినటువంటి నాలుక అని తెలుస్తుంది. నాలుక పసుపు రంగులో ఉందనుకోండి, అది కాలేయ సమస్యలకు చిహ్నము. నాలుక ఊదా రంగులో ఉందనుకోండి, అది జీర్ణ సమస్యలకు, వ్యాధి నిరోధక శక్తిని లేనిటువంటిది, అంటే రెసిస్టెన్స్ పవర్ లేనిటువంటి దానిని సూచిస్తుంది. ఇవన్నీ ఎప్పుడైనా విన్నారా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు టార్చ్ లైట్ వేసి నాలుకలా బయట పెట్టిలా చూస్తూ ఉంటారు. బహుశా ఇప్పుడు అలాంటివి ఏమి లేవేమో. క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, నాలుక ఆకుపచ్చ రంగులో ఉంటే రక్త ప్రసరణ లోపాలు ఉన్నట్లు వైద్యులు సూచిస్తారు. ఇది నాలుక మీద ఉండేటువంటి భాగము. మరి నాలుక క్రింద ఉండేటువంటి వాళ్ళకి నాలుక పసుపు రంగులో ఉందనుకోండి, ప్రేగులు, గర్భాశయం వ్యాధితో బాధపడుతున్నట్లు. నాలుక పలచగా ఉందనుకోండి, రక్తహీనత ఉన్నట్లు. నాలుకపై పగుళ్ళు ఉంటే హృదయానికి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నట్లు వైద్యులు గుర్తిస్తారు. అంటే ఒక నాలుక మీద ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలే ఎంత పెద్దమైనటువంటి వీటిని, అంటే ఎంత సెన్సిటివ్గా మనం కేర్ తీసుకోవాల్సి ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే నాలుకను కడు జాగ్రత్తగా మనము అదుపులో ఉంచుకోవాలి, దానిని కేర్ చేసుకోవాలి. నాలుక ద్వారా వచ్చేటువంటి ఒక 3 అనర్థాలు. నాలుక ఏం చేస్తుంది? నెంబర్ 1, నాలుక మాటలను ఉత్పత్తి చేస్తుంది. దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే మాట్లాడే శక్తి. ఈ మాట్లాడే శక్తి వ్యక్తపరిచేటువంటిది నాలుకే వచ్చింది. ఈ నాలుక దేవుడు మనకెందుకు ఇచ్చారు అంటే, ఇది హృదయ రహస్యాలను పంచుకోవడానికి, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతను మనము పంచుకోవడానికి ఈ నాలుక అనేటువంటిది ఇచ్చారు. చూడండి, శీలపుత్రుడి నేసు జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనములో, మృదు భాషణములు అంటే మంచి మాటల వలన చాలామంది స్నేహితులు కలుగుదురు. కొలసీ పత్రిక 4:6వ వచనము, మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగా రుచికరముగా ఉండవలేను. మన మాటలు ఎలా ఉండాలంట? దయాపూరితముగా రుచికరముగా ఉండాలి. అంతేగాని ఈ నాలుక ద్వారా ద్వేషించడము, కోప స్వభావాన్ని వ్యక్తపరచడము, ఇవి చేస్తే క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా మనము అనర్థాన్ని తెచ్చుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. రెండవదిగా, నాలుక మనిషి స్వభావాన్ని బహిర్గతం చేస్తుంది. కొందరు అంటారు,
ఛీ ఏం నోర్రా ఇది అంటారు. మరికొందరు ఆత్మీయులైపోతారు. మాట్లాడితే ఒక వ్యక్తి మాట్లాడితే ఆత్మీయులైపోతారు, ఫ్యాన్స్ అయిపోతారు. మరొకరు మాట్లాడితే ఏం నోర్రా అంటారు. ఉదాహరణకు ఎవరైనా బాగా ప్రసంగం చెప్పేటువంటి ఫాదర్ వచ్చారనుకోండి, ఆహా ఏం చెప్తున్నారా అంటారు. ఏదో అన్నారనుకోండి, ఏం చెప్పలేదురా అంటే. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, నాలుక మనిషి స్వభావాన్ని మన మాటలు బహిర్గతం చేస్తుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనములో, నాలుకను బట్టియే నరుని జీవిత విధానముండును, నాలుకను బట్టియే అతని జీవితం ఉండును. ఈ రోజున మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆ జీవితం వెనకాల కొని తెచ్చుకున్నదంతా కూడా మన నాలుకే కనబడుతుంది. 21వ వచనంలో, జీవము మరణము కూడా నాలుకాధీనములో ఉన్నాయి, నరుని దాన్నెట్లు వాడుకును అట్లే ఫలితమును కూడా పొందును అని శీరపుత్రుడి జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. అందుకే ప్రభు కాలములో దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపుము అని భక్తితో చేసిన ప్రార్థనలో దేవుడు స్వస్థత దయచేశాడు. మరొక చోట దయ్యం పట్టినటువంటి వాడు ఏమన్నాడు, అయ్యా మాతో నీకేం పని, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అంటే ప్రభు వెంటనే కోప్పడిపోయారు. తిన్నగా పోయి, ఏంట్రా నాయన నీ మాటలు ఎలా ఉన్నాయి, తినగా పోయి పందుల గుంపులో పోవని తోసేశాడు పందుల గుంపులో. చూడండి ఇక్కడ ఇద్దరికి తేడా. దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపము అన్న మాటల్లో భక్తి, దావీదు కుమారా యేసు ప్రభు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అంటే ఏదైనా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. మన మాటలు చేతల మీద మన జీవితం ఏంటో ఆధారపడి ఉంటుంది. ఇదిగో యేసు ప్రభు కాలంలోనే ఇలాంటి మాటల ద్వారా ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశారు. మూడవదిగా, అదుపులేని నాలిక జీవిత అంతమునకు దారితీస్తుంది. ఉపదేశకుడి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో ఏముందో తెలుసా, తొందరపడి మాట్లాడకు. కొంతమందికి నాలుక మీద సర్రమని ఉంటుంది. ఏమన్నా ఒక్క మాట అంటే చాలు నాలుగా సర్రమని లేచిపోద్ది నాలిక. ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలు ఇంకా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారితో కానీ గొడవలు, తొందరపడి మాట్లాడతారు. పేతురు గారి లాగా తొందరపడి సమాధానాలు. ఉపదేశకుడు అంటారు తొందరపడి మాట్లాడొద్దు. ఈ కాలంలో చాలామంది ఉన్నాం, తొందరపడి మాట్లాడి ఇంటి ప్రక్క వారిపై మన మాటలు మన చేతలు ఏ విధంగా రువుతాం. తొందరపడి అర్థం చేసుకోకుండా పలానా మాట అనేస్తాం. ఉదాహరణకు భార్య చిన్న మిస్టేక్ చేసింది అనుకోండి, చిన్న తప్పు చేసింది అనుకోండి, భర్త వెంటనే తొందరపడి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వెనకాల ఉన్నటువంటి సందర్భాలు పరిమాణాలు మనం చాలా సామరస్యపూర్వకంగా అర్థం చేసుకుంటే అక్కడ శాంతత అనేటువంటిది ఉంటుంది. ఇక నాలుగవదిగా, నాలుకట ఎముకలను ఇరిచేస్తుందట. అంటే అంత బలముంది నాలుకకి. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. గలిలయ సంఘమున పయనంబున ఒకనాడు తుఫాను చెలరేగినే, ఒకే మాటతో గర్దించగా గాలియు అలలు శాంతించెను. ఒక మాటతో, మాట గర్దించగానే శాంతించింది. నాలిక శీరపుత్రుడిని జ్ఞాన గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనంలో ఉంది మాట, నాలిక ఎముకలను సహితము విరుచును అని మాట వ్రాయబడింది. అంటే నాలికకు అంత పవర్ ఉంది. కాబట్టి క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, మనము ఎలా జీవించాలో, ఈ రోజున మన మాట ఎలా ఉండాలో, మన చేతలు ఎలా ఉండాలో, ఇటు వలన వచ్చేటువంటి అనర్థాలు ఏంటో ప్రభు తెలియచేశారు. సువిశేషపట్నంలో చివరిసారిగా క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ప్రభు ఒక మాట వాడారు. చెట్టు గురించి మాట్లాడుతూ, మంచి చెట్టు మంచి చెట్లు, మా చెడు చెట్లు చెడు పళ్ళు ఇస్తుందని. ఎందుకు ప్రభు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే, కట్ చేసి వెనకాలకి వెళ్తే ఆదాము అవ్వలు వారు పండు తిన్నారా లేదా అనేటువంటిది సెకండరీ. కానీ పండు తినకముందు వాళ్ళు పెంచుకున్నటువంటి ఆశలు, పెంచుకున్న దేవునితో సమానంగా అయిపోవాలనేటువంటివి ఆ మాటలు, ఈ పాము సాతాను యొక్క మాటలు విని వీరు పాపంలో పడిపోయారు. చూడండి, పాము యొక్క మాటలు, సాతాను మాటలు వీరిని అపాయంలోనికి నెట్టేశాయి. అందుకే ప్రభు ఏమంటారు, ఓ సర్ప సంతానమా
అన్నారు. అంటే ఏంటి? ఓ సర్ప సంతానం అని ప్రభు ఎందుకు బోధించారు? సర్పం మాటలు విని ఏ విధముగా ప్రమాదంలో పడిపోయారు ప్రభు కూడా చాలాసార్లు మనకు చెప్తూనే ఉన్నారు, హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మనం ప్రభు యొక్క మాటలు వినం. మనలో మన హృదయాల్లో ఆలోచనలు పెంచుకుంటాం, చెడు ఆలోచనలు, చెడు మాటలు, బూతులు, నోరుప్పితే బూతులు. గురువు ఉన్నాడా అని కూడా చూడరు కొంతమంది. గురువు ముందు కూడా బూతులు, ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు అన్న మాట కూడా భూతాడి గురువు ముందు చెప్తున్నారు. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయంలో పరిపూర్ణముగా దేనిని పెంచుకుంటామో అదే బయటకు వస్తుంది. ప్రభు అందుకే అన్నారు, హృదయ పరిపూర్ణత నుండి, హృదయం నుండి వస్తున్నటువంటిది పరిపూర్ణత. అది మన మాటల మీద. హృదయ పరిపూర్ణత అనేటువంటిది మన హృదయం నుండి వస్తుంది. కాబట్టి మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 37వ వచనంలో చివరి మాట, నీ మాటను బట్టి నీవు దోషువో నిర్దోషువో నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన మాటలు, మన చేతలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. పెద్దలు 3 సూత్రాలు చెప్తారు. మిత భాషని అంటే తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడితే తప్పులు దొరుకుతాయి. హిత భాషని అంటే మంచిని కోరుకొని మేలు కొరకు మాట్లాడడం. అంటే గురువులు మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు కదని అంటారు. ఇది మాది హిత భాషని అంటే ప్రజలు మీ మంచిని కోరుకొని మేము మాట్లాడేటువంటివి. మరి స్మిత భాషని అంటే ఆనందము, నవ్వు కలిగించే వారిగా, కలిగించే దానిగా మనం మాట్లాడడం. అది మిత భాషని తక్కువ మాట్లాడాలి. హిత భాషని మేలు కోరి మాట్లాడాలి. స్మిత భాషని నవ్వు ఆనందము తెప్పించే మాటలు ఉండాలి. అప్పుడే జీవితం బాగుపడుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటూ నా మాటలు, నా క్రియలు ఎలా ఉన్నాయి? తలలు వంచి ఒక నిమిషం ధ్యానం చేద్దాం. బహుశా నీ మాటలు ఇతరులను గాయపరచవచ్చు. బహుశా నీ చేతలు ఇతరులను గాయపరచవచ్చు. ఇతరులను నాశనం చేసేటువంటి వారిగా, ఇతరుల యొక్క బాగోగును కోరుకోలేనటువంటి వారిగా, ఇతరుల గురించి చాడీలు, ఇతరుల గురించి చెడును ప్రచారము చేయడం, నాలుక ద్వారా వివిధ కార్యాలు. మన మాటలు, మన చేతలు అదుపులో ఉంటున్నాయా? పడవను నియంత్రించడానికి లంగర్ ఏ విధముగా ఉంటుందో, గుర్రాన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి కళ్ళం ఎలా వేస్తారో, ఆ విధముగా మన నాలికకు, మన మాటలకు, మన చేతలకు పరిశుద్ధ గ్రంథము, దివ్య పూజా బలులు, దైవ మాటలు, క్రైస్తవ విలువలు అనేటువంటివి కళ్ళాలుగా మారుతున్నాయి. అటువంటి వరాల గురించి ప్రార్థన చేస్తూ అందరం లేచి నిలవబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి కళాపతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క శత్రువుగా మన యొక్క నాయన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు అధికారంలోనే పాటుపడి శ్రేమ కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాదరానికి చనిపోయిన పరలోకానికి శివశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారకును చనిపోయిన వారకును తీర్పు చేటుకొచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథాలిక సభను, నీతి సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపమును విశ్వసిస్తున్నాను. శరీర ప్రాణమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. చేతులను జోడించి కళ్ళ మూసుకొని చిన్న ప్రార్థనలు చేద్దాం. ఓ ప్రభువా, మా పరిశుద్ధ పాప గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరలా హాస్పిటల్ నుంచి క్షేమముగా వాటికన్ సిటీకి తీసుకుని వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకా ఆయనకి హేరాల ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు, సంఘ నాయకులు, పెద్దలను దీవించండి. స్వార్థ బుద్ధిని వీడి నిస్వార్థ బుద్ధితో
సేవలు అందించే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా మాటలు మా చేతలు మా నాలిక అదుపులో పెట్టుకొని తద్వారా మేము సరైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఇక్కడ చేరిన ఈ ప్రజలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే ప్రార్థన చేయమని కోరుచున్నారో, ఎవరైతే ఈ ప్రత్యేకమైన దివ్య పూజబల్లో పాల్పంచుకుంటూ ప్రత్యేక అవసరాల గురించి ప్రార్థన చేస్తున్నారో, గర్భఫలము గురించి, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు వ్యాధిని నయం కావాలని, ఇంటి సమస్యలు పోవాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నటువంటి వారందరినీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా వారందరినీ దీవించి కాచి కాపాడండి. వారికి కావలసిన వరాలను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపములను కోరికలను ప్రభువుకి తెలియజేసుకుందాం. ఈ మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రేష్ఠ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించి బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండినట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తి చేయునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా పాపము వలన నీ బిడ్డలు నీ నుండి దూరం అయిపోయినప్పుడు నీ కుమారుని రక్తముతో పవిత్రాత్మ శక్తితోనూ వారిని మరలా నీతో ఐక్యపరచుకున్న చిత్తగించితివి. ఈ విధముగా క్రీస్తు జ్ఞాన శరీరముగను పవిత్రాత్మ ఆలయముగను వారిని తయారు చేసితివి. నీవు పుత్రునితోనూ పవిత్రాత్మతోనూ ఏకమైన విధముగా నీ ప్రజలను శ్రీసభలో సమైక్యపరిచి నీ అపరిమిత జ్ఞానమును సన్నతించుటకు వారిని ఆహ్వానించుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక బలములన్నింటితోనూ ఆనందముతో మేము నిన్ను స్తుతించుట ఏకనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయ్య నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు సులువు శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడినున్న రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చిట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చి చిట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల దయచేయునని ఎదురు చూచుమేమో ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మీకు నిత్యాత్మగా రూపొందించునగాక. నీవెన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యదేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన పునీత అపోస్తలుతోనూ వేద సాక్షులతోనూ పునీతంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును
ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను మా సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుముల బాల అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులనందరినీ, కన్యస్త్రీలను, నీవు సంపాదించుకున్న ప్రజలను విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణులను చేయము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ మీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీరిని వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా నీవు లోకమునకు సకల మేలులను దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన చేతలు మన మాటలు జల్లెడి పట్టాలి. ప్రభు నేర్పించే పాట. నీ మాటకు విలువ పెంచుకో. మన మాటకు చెడును పెంచుకోకుండా విలువను పెంచుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు ప్రసాదించాలని ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మాకు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటి అనుగ్రహించుము. మా యొక్క అపరాధములను మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగమును జీవించు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను వహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను వహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను వహించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రాన్ని కాను, కానీ మీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీరక్తములు మనకు నిత్య జీవమును దయచేయును గాక. ఆమేన్.
స్థితిలయకారకుడా సకల మానవపాలకుడా సృష్టి స్థితిలయకారకుడా సకల మానవపాలకుడా పాపుల భార విమోచకుడా భక్తుల పాలిట పోషకుడా పాపుల భార విమోచకుడా భక్తుల పాలిట పోషకుడా సృష్టి స్థితిలయకారకుడా సకల మానవపాలకుడా అబ్బురసను అందుకొని ఇది నాది అమృతమని అబ్బురసను అందుకొని ఇది నాది అమృతమని లోకన వారికి యోగ్యముగా జీవముదాని ఉండాలని లోకన వారికి యోగ్యముగా జీవముదాని ఉండాలని సృష్టి స్థితిలయకారకుడా సకల మానవపాలకుడా
Good evening, everybody. ఈ బుధవారము 5వ తారీఖు విభూతి బుధవారము ఉదయం 6:30 గంటలకు పూజ ఉంటుంది. ఉదయం 6:30 గంటలకు పూజ ఉంటుంది. సాయంత్రం కూడా యథావిధిగా 6:15కి పూజ ఉంటుంది. ప్రతి శుక్రవారము సాయంత్రం 5:30 గంటలకు శిలో మార్గము, ఆ తర్వాత పూజా బలి ఉంటుంది. మరి కాలములో ఈ పాస్కాయత్త కాలములో ఒక కూటము ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాము. కాబట్టి అది ఎప్పుడు, ఎన్ని రోజులు అనేది మనం ఆలోచించవలసిన విషయము. మీకేమైనా ఆలోచన ఉంటే ఎప్పుడైతే బాగుంటుందో, ఎన్ని రోజులైతే బాగుంటుందో ఏమైనా మీరు సలహాలు ఇవ్వగలిగితే ఇవ్వవచ్చు. అలాగే ప్రతి సంవత్సరము ఈ కాలంలో తీర్థయాత్రకు వెళుతూ ఉన్నాము. కాబట్టి రావాలనుకున్న వారు పేర్లు ఇవ్వాలి, తర్వాత ఇవ్వండి. అయితే ఎప్పుడు ఎక్కడ అనేది తర్వాత నిర్ణయిస్తాం. కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రావాలి. 3వ తారీఖు ఏప్రిల్ నెల 3వ తారీఖున మన క్రొత్త బిషప్ గారు బాలా బిషప్ గారు పదవీ స్వీకారం చేస్తారు. కాబట్టి ఆ రోజు 3వ తారీఖు అనగా 4వ నెల ఏప్రిల్ నెల 3వ తారీఖున జ్ఞానాపురంలో ఈ కార్యక్రమము జరుగుతుంది. అందరూ కూడా 4 గంటలకు వాల్టేర్స్ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో సమావేశమైనట్లయితే అక్కడ నుండి ప్రదక్షిణగా కొత్త బిషప్ గారితో మనము జ్ఞానాపురం వెళ్ళి అక్కడ పూజాబలి, ఆ పూజాబలిలో వారికి ఈ యొక్క పదవిని అప్పగించబడుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ గుర్తుపెట్టుకొని ముందుగానే చెప్తున్నాము. నెల ముందుగానే నేను అన్నీ చెబుతూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా దానికి సిద్ధపడాలి. ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రము 4 గంటలకు సమావేశమై మనము ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొందాం. ఈ సందర్భంగా కొన్ని కమిటీలు ఏర్పరిచారు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క విషయంలో సహాయం చేయటానికి ప్రతి కమిటీలో కొంతమందిని ఎన్నుకుంటున్నాం. మీరు ఎవరైనా సరే మీ అంతటా మీరు ముందుకు వచ్చి ఇదిగో మేము మరి మీకు తోడుగా ఉంటామని చెబితే
నేను మిమ్మల్ని ఏ కమిటీలో ఉండాలో తెలియజేస్తాను. ఆ కమిటీలో మీరు ఉండి ఆ కమిటీకి సహాయం చేయాలి. అంటే ఉదాహరణకి రిసెప్షన్ కమిటీ అని ఉంటుంది, అంటే ఆహ్వాన కమిటీ. అంటే మీరు చేయాల్సింది ఏమిటంటే మరి ఈ ఆహ్వానాలు పంపించడానికి అవన్నీ కవర్లో పెట్టడానికి ఈ విధంగా కొంతమంది సహాయం కావాల్సి ఉంటుంది. అలాగే అకామిడేషన్ కమిటీ అంటే వచ్చిన వారిని బిషపులని గురువులని వారికి కేటాయించబడినటువంటి స్థలానికి తీసుకెళ్ళాలి. అంటే మీరు తోడుగా ఉంటే ఎవరు ఏంటనేది నేను తర్వాత చెప్తాను. మీరు అలాగా ఒక్కొక్క కమిటీలోకి మీరు ఎవరైనా మీ ఇష్టపూర్తిగా 2వ తారీఖు 3వ తారీఖున మీరు వాలంటీర్గా వస్తే మేము ఏం చేయాలో చెబుతాము. అలాగే మీకు అవకాశం ఉంటే ఈ కార్యక్రమానికి ఏదో ఒకటి ఆర్థికంగా అంటే విరాళం కూడా మరి బలవంతం లేదు, మీరు ఎవరైనా ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే ఈ సందర్భంగా ఎవరైనా మంచి కార్లు ఉన్నవారు 2వ తారీఖు 3వ తారీఖు మాకు ఫాదర్ గారిని మరి రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా వారు వచ్చినప్పుడు వారిని తీసుకువెళ్ళటానికి వారు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ చేర్చడానికి మళ్ళీ అక్కడి నుంచి పూజకు తీసుకెళ్ళటానికి దిగబెట్టడానికి వారు కొంతమంది వెళ్ళిపోతారు ఆ రోజే, వాళ్ళకి సహాయం చేయటానికి. ఎవరైనా సరే మీరు కార్లు గనక అవైలబుల్గా ఉంటే మీరు ఎవరైనా మీ కారు మీరు తీసుకొస్తామని పంపిస్తామంటే మీ డ్రైవర్ అయినా మీరైనా ఇస్తే మేము మీకు చెబుతాము ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫాదర్ని తీసుకురావాలి, వారిని ఎక్కడ దింపాలి అనే విషయాలు తెలియపరుస్తాం. కాబట్టి ముందుగా మీరు ఎవరైనా కారు స్పేర్ చేయగలిగితే ఆ 2 రోజులు కనీసం ఒక్కరోజైనా మీ ఇష్టం, మీకు ఎంత అవకాశం ఉంటే అంత చేస్తే మనము వారికి చక్కగా తీసుకెళ్ళటానికి ఉంటుంది. గత ఆదివారం చందా 23,360 రూపాయలు, మంగళవారం చందా 7,910 రూపాయలు. మన ఫిబ్రవరి నెల చందాలు 1,11,000 రూపాయలు. ఇంకొక విషయము, ఈ యొక్క కార్యక్రమంలో ఎవరికి బిషప్ గారి సన్మానం చేయటానికి ఎవరికి ఛాన్స్ లేదు. మనము తర్వాత మన విచారణ పిలుచుకొని మనం వారికి తర్వాత ఎప్పుడో ఒకరోజు మనం సన్మానం చేసుకుంటాం. ప్రస్తుతం ఆ రోజు అయితే మాత్రము 3వ తారీఖున ఎవరికి అవకాశం లేదు. ఓన్లీ ఆ బిషప్లు మాత్రమే కొత్త బిషప్ గారిని సన్మానిస్తారు, ఇంకా మిగతా ఎవరికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ఎవరైనా కారు ఏవైనా ఇవ్వగలిగితే మీరు నాకు ఫోన్ ద్వారా కానీ తర్వాత కానీ తెలియపరిస్తే నేను నోట్ చేసుకుంటాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఆ 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ మీరు ఆ కారు మాకు అవైలబుల్గా ఉంచితే మేము చూసుకుంటాం. కాబట్టి ఆ విషయమై మీరు ఎవరైనా కారు ఆ రోజు మేము పంపిస్తానన్నవారు నాకు పేరు ఇవ్వాలి. ఇంకా టైం ఉందనుకోండి, మాకు పేరు ఇస్తే నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. బిఎస్ఎన్ఎల్ పాత నెంబర్ పనిచేయటం లేదు, క్రొత్త నెంబర్ ఒకటి తీసుకున్నాను జియో. మరి అది ఒకవేళ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ ఫోన్ పనిచేయకపోతే ఆ ఫోనుకు ఆ నంబరుకు చేయవచ్చు. ఆ నంబరు ఆల్రెడీ కొన్ని గ్రూపుల్లో కొంతమందికి పెట్టాను. ఇప్పుడు ఎవరైనా నోట్ చేసుకుంటామంటే మీ ఫోన్లో చెబుతాను, మరి చేసుకోండి.
ఎవరైనా చేసుకోవాలంటే నోట్ చేసుకోవాలంటే 78 16 06 45 34 78 16 06 45 34. థ్యాంక్ యూ. ఇంకా డౌట్ ఉంటే ఎవరన్నా ఇదిగో లోకాంత్యం వరకు సర్వధనని మీతో ఉందునని ప్రభువు నడుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ రక్షణదాయకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మేము నిత్య జీవమునకు కూడా పాత్రలను చేయనుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనకు చేయుచున్నాను. ప్రభువు మీతో ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రభువును దీవించి కాచి కాపాడుదురుగాక. ఇదే పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఫ్రూట్ఫుల్ డే. Amen.